రంజాన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షల్మారెడ్డి విచ్చేశారు. మార్గాని భరత్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి నగరానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈరోజు ముస్లిమ్స్ యూత్ అందరూ కూడా పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుంటూ సుమారుగా 16 టీంలు అంటే రాజమండ్రిలో ఉన్న యూత్ జెన్జీస్ అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోదరుడు సుబానియాల్ యూత్ అందరూ కూడా వాళ్ళందరూ ఇక్కడికి రావడము. ఈ కప్ ఆర్గనైజ్ చేసిన దానవాపేట యూత్ ముస్లిం సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మన అందరికీ తెలుసు, ఎంతో పవిత్రంగా ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకుంటారు. ఆ రంజాన్ పండుగ పునస్కరించుకుని ఈ రోజున ఒక అద్భుతమైన ఒక క్రికెట్ టోర్నమెంట్ సుమారు 16 టీంలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ రంజాన్ వచ్చే ముందుగానే వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఆ టీం మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది.